హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇంకెక్కడికెళ్దాం? నేను ఇంకేం చేయాలి? ఇంకేం వండాలి? నేను మరెవరితో మాట్లాడాలి? ఇది మరెవరిదో? ఇటువంటి వాక్యాల్ని ఎలా చెప్పొచ్చో చూద్దాం. ఇటువంటి సెంటెన్సెస్ చెప్పడానికి మనం ఎల్స్ అన్న అడ్వర్బ్‌ని యూజ్ చేసి చెప్పొచ్చనమాట. ఈ ఎల్స్‌ని మనం WH వర్డ్స్ అయినా, వాట్, వేర్ ఇటువంటి వర్డ్స్‌తోనే కాకుండా ఎనీ, సమ్ అంటే ఎనీథింగ్ ఎల్స్, ఎనీవన్ ఎల్స్, సమ్‌వన్ ఎల్స్ ఇలా యూజ్ చేయొచ్చనమాట. కానీ ఇది యూజ్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. ఆ మిస్టేక్స్ ఏంటో గూడా చూద్దాం. సో, లెట్స్ గెట్ ఇంటు ది టాపిక్ నౌ. ఫస్ట్‌లీ ఈ ఎల్స్‌ని ఇంకో రకంగా ఎలా యూజ్ చేయొచ్చు? జనరల్‌గా ఇది అందరికీ తెలిసిందే. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐ హావ్ టు లీవ్ నౌ ఆర్ ఎల్స్ ఐ విల్ మిస్ మై ట్రైన్. నేను ఇప్పుడు వెళ్ళిపోవాలి. లేకపోతే నా ఆర్ ఎల్స్ అంటే లేకపోతే ఐ విల్ మిస్ మై ట్రైన్. సో, ఇలా ఆర్ ఎల్స్ అన్న వర్డ్‌ని ఈ రకంగా గూడా యూజ్ చేస్తాం. ఇంకా ఇంకేదైనా, ఇంకెవరైనా అని చెప్పడానికి ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. నేను ఇంకేం తినాలి? అంటే ఇంకేం చెయ్యాలి? ఇంకేంటి అని చెప్పేటప్పుడు వాట్ ఎల్స్ అనాలి. వాట్ ఎల్స్? వాట్ ఎల్స్ టు ఈట్? ఇంకేం తినాలి? వాట్ ఎల్స్ టు కుక్? ఇంకేం వండాలి? వాట్ ఎల్స్ టు ప్లే? ఇంకేం ఆడాలి? మనం కంప్లీట్‌గా చెప్పాలంటే నేను ఇంకేం చేయాలి? అంటే వాట్ ఎల్స్ షుడ్ ఐ డు? వాట్ ఎల్స్ షుడ్ ఐ డు? వాట్ ఎల్స్ షుడ్ ఐ ప్లే? నేను ఇంకేం ఆడాలి? జనరల్‌గా ఏం చేయాలి అంటే ఏం వండాలి? ఏం చేయాలి? జనరల్‌గా చెప్తే వాట్ ఎల్స్ టు ఈట్? వాట్ ఎల్స్ టు ప్లే అనొచ్చు. సో, నేనేం చేయాలి అనేటప్పుడు వాట్ ఎల్స్ షుడ్ ఐ ప్లే? లేకపోతే వాట్ ఎల్స్ షుడ్ హి ప్లే? వాట్ ఎల్స్ షుడ్ హి ఈట్? అతను ఇంకేం తినాలి? వాట్ ఎల్స్ డు యూ వేర్? నువ్వు ఇంకేం వేసుకుంటావు? వాట్ ఎల్స్ డు యూ వేర్? ఇంకేం వేసుకుంటావు? వాట్ ఎల్స్ వుడ్ యూ లైక్ టు వేర్? నువ్వు ఇంకేం వేసుకోవాలనుకుంటున్నావు? ఇష్టపడతావు? ఇంకేం వేసుకోవడానికి, ఏం ధరించడానికి ఇష్టపడతావు అని చెప్పడానికి వాట్ ఎల్స్ వుడ్ యూ లైక్ టు వేర్? ఇలా చెప్పొచ్చనమాట. వాట్ ఎల్స్ డిడ్ హి సే? అతను ఇంకేం చెప్పాడు? వాట్ ఎల్స్ డిడ్ హి సే? ఇంకా ఏమైనా చెప్పాడా? అని చెప్పడానికి వాట్ ఎల్స్ డిడ్ హి సే? ఇలా మనం వాట్ ఎల్స్‌ని యూజ్ చేసి చెప్పొచ్చనమాట. ఇంకెవరిని అని చెప్పాలంటే హూ ఎల్స్‌ని గాని, హూమ్ ఎల్స్‌ని గాని రెండిటిని యూజ్ చేయొచ్చు మనం. ఇంకెవరిని అని చెప్పేటప్పుడు హూమ్ ఎల్స్ అనాలి. అంటే ఆబ్జెక్ట్ గురించి చెప్పేటప్పుడు అంటే హిమ్, హర్ వచ్చినప్పుడు మనం హూమ్ ఎల్స్ అనాలి. సో, ఎగ్జాంపుల్ తీసుకుంటే హూమ్ ఎల్స్ షుడ్ ఐ మీట్? ఎవరిని నేను ఇంకా కలవాలి? ఎవరిని అనేటప్పుడు హూమ్ అనాలి. హూ అన్నా గూడా తప్పులేదు. హూమ్ ఎల్స్ ఈ 2 కరెక్టే. హూ ఎల్స్, హూమ్ ఎల్స్. హూమ్ ఎల్స్ షుడ్ ఐ మీట్? హూమ్ ఎల్స్ షుడ్ ఐ కాల్? లేకపోతే హూ ఎల్స్ షుడ్ ఐ కాల్? 2 కరెక్టే అనమాట. అలా కాకుండా ఎవరు నాతో వస్తున్నారు? ఇంకెవరు వస్తున్నారు? ఇంకెవరు వస్తారు అని చెప్పాలంటే హూ ఎల్స్ విల్ కమ్ విత్ మీ? హూ ఎల్స్ విల్ కమ్ విత్ మీ? ఇంకెవరొస్తారు అంటే. హూమ్ ఎల్స్ అని అనకూడదక్కడ. అక్కడ ఓన్లీ హూ ఎల్స్ అనే అనాలి. ఎవరు అంటున్నాం కాబట్టి హూ ఎల్స్ విల్ కమ్ విత్ మీ? హూ ఎల్స్ విల్ జాయిన్ మీ? ఎవరు నాతో జాయిన్ అవుతారు? అని చెప్పేటప్పుడు మనం హూ ఎల్స్‌ని యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇంకేదైనా లేకపోతే ఇంకేమైనా అని చెప్పడానికి ఎనీథింగ్ ఎల్స్‌ని యూజ్ చేసి చెప్దాం. ఎనీథింగ్ ఎల్స్. డు యూ వాంట్ ఎనీథింగ్ ఎల్స్? నీకు ఇంకేదైనా కావాలా? ఇంకేదైనా కావాలంటే డు యూ వాంట్ ఎనీథింగ్ ఎల్స్? ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్. దట్స్ ఇట్ ఫర్ నౌ. నాకు ఇంకేం వద్దు అంతే. ఇప్పటికి అంతే. దట్స్ ఇట్ ఫర్ నౌ. థాంక్స్ అని చెప్పొచ్చు మనం. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్. నాకు అంతకు మించి ఏమొద్దు, ఇంకేమీ వద్దు నాకు అని చెప్పడానికి ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్. ఇంకెవరు లేరు అని చెప్పాలంటే నో వన్ ఎల్స్‌ని యూజ్ చేసి చెప్పొచ్చు. నో వన్ ఎల్స్ ఈస్ ఆన్సరింగ్. ఇంకెవరు ఆన్సర్ చేయట్లేదు. నో వన్ ఎల్స్ ఈస్ ఆన్సరింగ్ బట్ శృతి. శృతి తప్ప ఇంకెవరు ఆన్సర్ చేయట్లేదు. నో వన్ ఎల్స్ ఈస్ ఆన్సరింగ్ బట్ శృతి. లేకపోతే
ఓన్లీ శృతి ఈజ్ ఆన్సరింగ్ మై క్వెషన్స్. నో వన్ ఎల్స్ ఈజ్ రెస్పాండింగ్. ఇంకెవరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు అని నోబడీ ఎల్స్ అని అనొచ్చు మనం. నో వన్ ఎల్స్ అని కూడా అనొచ్చనమాట. సో, నో వన్ ఎల్స్ ఈజ్ హియర్ బట్ మీ. నో వన్ ఎల్స్ ఈజ్ హియర్ బట్ మీ. ఇక్కడ నేను తప్ప ఇంకెవరూ లేరు అని చెప్పేటప్పుడు నో వన్ ఎల్స్ అని చెప్పొచ్చనమాట. నో వన్ ఎల్స్ అనొచ్చు. నోబడీ ఎల్స్ అని కూడా అనొచ్చు. వై డోంట్ యూ కమ్? ఎవ్రీవన్ ఎల్స్ వాస్ దేర్. ఇక్కడ నువ్వు తప్ప అందరూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఉన్నారు అని చెప్పేటప్పుడు ఎవ్రీవన్ ఎల్స్ వాస్ దేర్. సో, వై డోంట్ యూ కమ్? ఎవ్రీవన్ ఎల్స్ వాస్ దేర్ అంటే ప్రతి ఒక్కరు ఉన్నారు నువ్వు తప్ప. అంటే ఎల్స్ అంటే ఏంటంటే అదర్ ప్లేస్, అదర్ పర్సన్ అంటే మనము కాకుండా ఇంకా ఎవరైనా, ఇంకా ఏ చోటైనా అని చెప్పేటప్పుడు మనం ఎల్స్‌ని యూజ్ చేసి చెప్తామన్నమాట. సో, ఎనీవన్ ఎల్స్ అంటే ఇంకెవరైనా అని చెప్పడానికి ఎనీవన్ ఎల్స్ అంటాం. ఇంకెవరిదైనా అని చెప్పాలంటే సమ్‌వన్ ఎల్స్‌ని యూజ్ చేసి చెప్పొచ్చనమాట. దిస్ మస్ట్ బి సమ్‌వన్ ఎల్స్ కోట్ నాట్ మైన్. ఈ కోట్ ఇంకెవరిదో అయ్యుండాలి. నాది కాదు. మరెవరిదో అని చెప్పేటప్పుడు సమ్‌వన్ ఎల్స్ అపాస్ట్రఫీ ఎస్ అంటే ఎవరిదో అంటున్నాం కాబట్టి దిస్ మస్ట్ బి సమ్‌వన్ ఎల్స్ కోట్ నాట్ మైన్. ఇంకెవరి సహాయమైనా తీసుకో అని చెప్పాలంటే టేక్ సమ్‌వన్ ఎల్స్ హెల్ప్. ఎవరి సహాయమైనా తీసుకో అని. అలాగే ఇంకెవరైనా సహాయం అడుగు అని చెప్పడానికి ఆస్క్ సమ్‌వన్ ఎల్స్ టు హెల్ప్. ఇంకెవరినైనా అడుగు అని చెప్పాలంటే ఆస్క్ సమ్‌వన్ ఎల్స్ టు హెల్ప్. సో, ఇంకెవరిదైనా అని చెప్పడానికి మనం సమ్‌వన్ ఎల్స్‌ని యూజ్ చేస్తామనమాట. ఇంకెవరిదైనా అని చెప్పేటప్పుడు సమ్‌వన్ ఎల్స్ అని అపాస్ట్రఫీ ఎస్ పెడతాం. ఇంకెక్కడికైనా అని చెప్పడానికి సమ్‌వేర్ ఎల్స్. లెట్స్ గో సమ్‌వేర్ ఎల్స్. ఇంకెక్కడికైనా వెళ్దాం. అలాగే ఎల్స్‌వేర్‌ని ఎప్పుడు యూజ్ చేయాలి? ఎల్స్‌వేర్ అన్నది సేమ్ సమ్‌వేర్ ఎల్స్ లాగానే మీనింగ్ అలాగే వస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మై ఫేవరెట్ రెస్టారెంట్ వాస్ క్లోజ్డ్. సో, వి హాడ్ టు గో ఎల్స్‌వేర్. ఇంకెక్కడికో వెళ్ళాల్సొచ్చింది అంటే వి హాడ్ టు గో ఎల్స్‌వేర్. ఎల్స్‌వేర్ అంటే అదర్ ప్లేస్‌కి వెళ్ళాల్సొచ్చింది. వేరే ప్లేస్‌కి వెళ్ళాల్సొచ్చింది అని చెప్పడానికి మై ఫేవరెట్ రెస్టారెంట్ వాస్ క్లోజ్డ్. సో, వి హాడ్ టు గో ఎల్స్‌వేర్. డిస్సాటిస్ఫైడ్ కస్టమర్స్ విల్ లుక్ ఎల్స్‌వేర్. అంటే అసంతృప్తి చెందిన కస్టమర్స్ వేరే చోట చూసుకుంటారు. వేరే ప్లేస్‌కి వెళ్తారు అని చెప్పడానికి ఇలా ఎల్స్‌వేర్‌ని ఉపయోగించి చెప్పొచ్చనమాట. యూ విల్ హావ్ టు లుక్ ఎల్స్‌వేర్ ఫర్ ఎన్ ఆన్సర్. నువ్వు ఆన్సర్ కోసం ఇంకెక్కడైనా చూడాలి. యూ విల్ హావ్ టు లుక్ ఎల్స్‌వేర్ ఫర్ ఎన్ ఆన్సర్. ఆన్సర్ కోసం ఇంకెక్కడైనా వెతుకు అని చెప్పడానికి ఇక్కడ ఇలా చెప్పొచ్చనమాట. సో, నెక్స్ట్ మనం విచ్‌తో ఎల్స్‌ని యూజ్ చేయకూడదు. ఇది కామన్ మిస్టేక్ అనమాట. అన్నిటితోనూ మనం యూజ్ చేస్తున్నాం కదని విచ్‌తో కానీ మనం విచ్ ఎల్స్ అనకూడదు. విచ్ అంటేనే చాయిస్‌ని గురించి మాట్లాడేటప్పుడు యూజ్ చేస్తామనమాట. మనం విచ్‌తో యూజ్ చేసేటప్పుడు ఎల్స్ కాకుండా అదర్‌ని యూజ్ చేయొచ్చు. విచ్ అదర్ షర్ట్ డు యూ లైక్ అపార్ట్ ఫ్రమ్ దిస్ బ్లూ షర్ట్. ఈ బ్లూ షర్ట్ కాకుండా అపార్ట్ ఫ్రమ్ అంటే కాకుండా విచ్ అదర్ ఇతర వేరే ఏ షర్ట్ నీకు ఇష్టం అనాలి కానీ విచ్ ఎల్స్ అనకూడదు. విచ్ ఎల్స్ అంటే అది తప్పవుతుందనమాట. విచ్ అదర్ షర్ట్ డు యూ లైక్ అపార్ట్ ఫ్రమ్ దిస్ బ్లూ షర్ట్. ఇంకా మచ్ ఎల్స్, నాట్ మచ్ ఎల్స్. అంతకంటే ఏం లేదు అని చెప్పడానికి నాట్ మచ్ ఎల్స్‌ని యూజ్ చేస్తాం. ఐయామ్ టేకింగ్ సమ్ బుక్స్ అండ్ క్లాత్స్. నాట్ మచ్ ఎల్స్. నేను కొన్ని పుస్తకాలు, కొన్ని బుక్స్ మాత్రమే తీసుకుంటున్నా. నాట్ మచ్ ఎల్స్. అంతకంటే ఇంకేం లేదు అని చెప్పడానికి మనం నాట్ మచ్ ఎల్స్‌ని యూజ్ చేసి చెప్పొచ్చనమాట. నేను ఇంకేం మాట్లాడాలి అని చెప్పడానికి ఎలా చెప్పాలో మీరు కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.